ఐపీఎల్ 2025 సీజన్లో తన అద్భుత బౌలింగ్తో మహమ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అంతకుముందు సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉన్న సిరాజ్ ఆ జట్టు కోసం అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ జట్టుకు చాలానే విజయాలు అందించాడు. అయితే ఆ టీం తనను వద్దనుకుంది. మెగా వేలానికి ముందు తనను వదులుకుంది. తనను వదులుకున్న ఆర్సీబీపై వారి సొంత గ్రౌండ్ లోనే సూపర్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు సిరాజ్. పెద్దగా పరుగులు ఇవ్వకుండా కీలకమైన 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బ కొట్టి గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ 14వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో డామినేటింగ్ ఆటతో బెంగళూరును చిత్తుగా ఓడించింది గుజరాత్. ఈ విజయంలో సిరాజ్ మియా కీలక పాత్ర పోషించాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్ వికెట్లను తీసుకోవడంతో పాటు 4 ఓవర్ల బౌలింగ్ లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 169 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. బట్లర్ 73 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. అంతకుముందు బౌలింగ్ లో సిరాజ్ అదరగొట్టడంతో అనుకున్న టార్గెట్ ఆర్సీబీ ఉంచలేకపోయింది. ఇక తమ జట్టు ఆర్సీబీ ఓటమిపై కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. పవర్ ప్లేనే మా కొంప ముంచింది. దాదాపు ఈ పిచ్చిపై 190 పరుగులు చేసే లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఆరంభంలో వికెట్లను కోల్పోవటం, ప్రత్యర్థి ముందు కనీస టార్గెట్ ను ఉంచలేకపోయామని రజత్ పాటీదార్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మేము పవర్ ప్లేలో వరుసగా వికెట్లను కోల్పోయాం. అందుకు సిరాజ్ కి క్రెడిట్ ఇవ్వాలి. చాలా ఏళ్లుగా ఇక్కడ పిచ్చులు ఆడిన అనుభవం అతడికి. వికెట్లు ఎలా తీయాలో తెలుసు కాబట్టి పైచేయి సాధించాడు. అందుకే పవర్ ప్లేలో వరుసగా వికెట్లను కోల్పోయాం. కానీ చివరికి వచ్చేసరికి జితేష్ శర్మ, లివింగ్ స్టోన్, టీమ్ డేవిడ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాకపోతే ఈ టోటల్ ను కాపాడుకోవడానికి తమ బౌలర్లు అద్భుతంగా ప్రయత్నించారు. కానీ టార్గెట్ తక్కువ ఉండడం బౌలర్లకు కష్టమైపోయింది. మేము ఇంతవరకు 2 మ్యాచ్ల్లో బయట గెలిచి సొంత గ్రౌండ్ లో ఓడిపోవడం కొంచెం బాధ కలిగించిన తదుపరి మ్యాచ్ల్లో మా వ్యూహాలను మార్చుకొని గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని రజత్ పాటీదార్ పేర్కొన్నాడు.